నమస్తే వెల్కమ్ టు శ్రీ ఫైబర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అధికారిక వ్యవహారాల కుటుంబ సభ్యుల జోక్యం వద్దని మంత్రులకు సూచించిన సీఎం చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వెల్లడి. సచివాలయం 2వ బ్లాక్లో తన పేషీని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉన్నత విద్యామండలి అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆగ్రహం. పాలనలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసే యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను కూడా ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నామనే అభిప్రాయం మంత్రివర్గం ముగిశాక జరిగిన అంతర్గత సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. వివిధ శాఖల్లో గత ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని లోతుగా అధ్యయనం చేయాలని సూచించినట్లుగా సమాచారం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఆర్థికేతర అంశాలేవో చూసుకొని ఆర్థికేతర అంశాల అమలుపై వెంటనే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచర మంత్రులతో జరిగిన అంతర్గత భేటీలు వివిధ కీలక అంశాలు చర్చకు వచ్చాయి. మంత్రులు తరచూ క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని సూచించిన సీఎం అధికారిక వ్యవహారాలు కుటుంబ సభ్యుల జోక్యం వద్దని హితబోధ చేశారు. ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల వైఎస్ఆర్సీపీ అదే పనిగా బురద జల్లుతుందని, దాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన భూ కబ్జాలు, అక్రమాలు, వారికి సహకరించిన అధికారులపై లోతైన విచారణ అవసరమని సమావేశంలో చర్చ జరిగింది. ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకపోవటానికి అక్రమాలు వారి ప్రమేయం కూడా ఉండటమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వాటిని మరింత లోతుగా తరచి చూసి వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రత్యేక కమిటీలు వేయాలని, క్షేత్రస్థాయి నుంచి సమగ్ర వివరాలు తెప్పించుకొని అక్రమాలకు బాధ్యులెవరో నిఘా తేల్చాలని నిర్ణయించారు. ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ దాదాపుగా సిద్ధమైంది. వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్ లో పవన్ కళ్యాణ్ కు పేషీ కేటాయించారు. 2వ బ్లాక్ లో కేటాయించిన తన ఛాంబర్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తన ఛాంబర్ కు చేరుకుని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పేషీలో టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు. పవన్ కళ్యాణ్ పేషీకి కొత్త ఫర్నిచర్, కొత్త రంగుల హంగులతో మెరుగులు దిద్దారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు తగ్గడంపై మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యపై అధికారులతో నారా లోకేష్ సమీక్షించారు. విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమగోచరంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కళాశాలకు చెల్లించేలా మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3,480 కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యా సంస్థలో నిలిచిపోయాయని అన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో డ్రగ్స్ ను నిరోధించేందుకు గాను పటిష్టమైన చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లు నియామకం అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగనూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరు సమక్షంలో పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాలు తాగునీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై మంత్రి వారితో చర్చించారు. మొండిఘట్టం, అగతవరపాడు డ్రైనేజీలు పొంగటం, కాల్వట్ల కింద పూడిక తదితర అంశాలపైన చర్చ సాగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చెత్తను మాన్యువల్ గా పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఆటోల ద్వారా సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. 2 రోజుల్లో కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ కీర్తికి మంత్రి నారాయణ సూచించారు. గుంతపడిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి ఆ శాఖ సమస్యలు వివరించారు. కేంద్రం ఈ నెల 23న ప్రవేశపెట్టే బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. విభజన చట్టంలోని సమస్యలను నేరుగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కలిసికట్టుగా నెరవేరుస్తామని అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన, గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ విధ్వంస పాలనలో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేందుకు కేంద్ర సహాయం కోరుతున్న చంద్రబాబు నాయుడు బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన కృష్ణమినన్ మార్గ్లోని నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు,
పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటు పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. గంటకు పైగా భేటీ కొనసాగింది. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. తన వంతు బాధ్యతగా పెన్షనర్ల అన్న క్యాంటీన్ల కోసం 2 లక్షల రూపాయల విరాళం సీఎం చంద్రబాబు నాయుడుకు అందించామని అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షనర్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ టీఎంబీ బుచ్చిరాజు తెలిపారు. ఏపీలో తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం శుభ పరిణామమని అన్నారు. మేనిఫెస్టోలో పెట్టినట్టు పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నామని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు విన్నవించామని 1వ తేదీనే పెన్షన్ చెల్లించాలని, వేతన సవరణ బాకీలు, కరువు భత్యం బాకీలు వెంటనే ఇవ్వాలని కోరినట్లుగా తెలిపారు. పెన్షన్దారుల మెడికల్ బిల్లులు వేగంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో బైఫర్కట్ అయిన తర్వాత ఏపీలో రిటైర్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళం మేము సుమారు 2,000 మంది మెంబర్స్ ఉన్నాము. హైదరాబాద్లో ఉన్నామండి. మీ అందరం ఈరోజు మా పెన్షన్ డబ్బులోంచి మేము అన్నా క్యాంటీన్కి డొనేషన్గా 2 lakhs సీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టే మంచి సంఘ కార్యక్రమాలను మేము కూడా సేవా దృక్పథంతో మేము కూడా చాటి చెప్పాలి. సీనియర్లుగా మేము కూడా మిగతా ఉద్యోగ సంఘాలకి, పెన్షన్ సంఘాలకి ఆదర్శంగా ఉండాలని మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మా పెన్షన్ సంఘంలో సీఎం గారికి 2 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. అన్నా క్యాంటీన్ నిమిత్తం ఖర్చు పెట్టమని ఇవ్వడం జరిగింది అని సీఎం గారు కూడా సంతోషం వ్యక్తపరిచారు. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే మేము ప్రతి నెలా కూడా మా సంఘం చాలా కార్యక్రమం లాస్ట్ మంత్ మేము గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా 1 లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చామండి. శారదా విద్యానికేతన్కి ఇలా రకరకాల ఆంధ్రాలో కూడా మేము అన్ని చాలా సేవా సంఘాలు పాల్గొంటున్నాం. మేము పెన్షనర్స్ దగ్గర నుంచి మేము కంట్రిబ్యూట్ చేసుకుని అన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. ఈ సందర్భంలో మేము మిగతా అన్ని సంఘాలను కూడా, రాష్ట్రంలో అన్ని సంఘాలు కూడా ఈ ప్రభుత్వానికి చేయి తినడం కోసం అందరూ కూడా అన్నా క్యాంటీన్ డొనేషన్ ఇవ్వాలని మేము పత్రికాముఖంగా అందరినీ కోరుతున్నామండి. ఈ సమయంలో మేము అడిగేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొచ్చింది ఏంటంటే 1వ తారీఖే పెన్షన్ ఒకటి ఖచ్చితంగా ఇచ్చేట్టుగా చర్యలు తీసుకోవాలని, అలాగే మేనిఫెస్టోలో ఏదైతే పెన్షనర్స్ కార్పొరేషన్ పెడతామని మేనిఫెస్టో పెట్టారు, ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఆ డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని. ఆ డైరెక్టరేట్ తొందరగా ఏర్పాటు చేసి పెన్షన్ సంబంధించిన మెడికల్ సంబంధించిన బిల్స్ కానీ, లేకపోతే పెన్షన్ జీతాల సంబంధించి కానీ, పెన్షన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఆ డైరెక్టరేట్ ద్వారానే సెటిల్ అవ్వాలని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మెడికల్ బిల్స్ చాలా డిలే అవుతుంది, చాలా డబ్బులు రావడానికి చాలా డిలే అవుతుంది. కాబట్టి వాటికి సంబంధించిన బిల్స్ అన్నీ కూడా ఈ డైరెక్టరేట్లోనే ఇచ్చి అందరూ పెన్షన్స్ ఉంది అదే పెన్షన్స్ డైరెక్టరేట్లోనే ఇస్తే అక్కడి నుంచి వారికి తొందరగా మంజూరయ్యి పెన్షన్లందరికీ లబ్ధి చేకూరుతుందని, అలాగే వేతన సవరణ కమిషన్ పిఆర్సీ కూడా వేసి ఐఆర్ వెంటనే ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా పెన్షనర్లు అందరి తరఫున కూడా మీ అందరం కోరేది, మీ అందరం కూడా మన ఎలక్షన్స్లో ఈ ప్రభుత్వం రావాలి, గెలవాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మేము 10 లక్షల మంది మా పెన్షనర్స్ సుమారు 4 లక్షల దాకా ఉన్నాయి. ఈ 4 లక్షల మంది కనీసం ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన 5గురు ఇప్పుడు మేము వర్కౌట్ చేసుకుంటూ కాకుండా మేము ఇంకొక 5గురిని బయట వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ సుమారుగా 40 లక్షల ఓట్ల దాకా మా పెన్షనర్స్ ఈ ప్రభుత్వానికి ఫేవర్గా ఇవ్వడం జరిగిందని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నామండి. ఏదైనా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందని మేము అందరూ నమ్ముతున్నాం. ఆ నమ్మకం తగ్గట్టుగానే చంద్రబాబు గారు మరి ఈరోజు కార్యక్రమాలు అంత వయసున్నా సరే ఆయన యంగ్స్టర్లాగా బాగా పనిచేస్తున్నారు. కాబట్టి వారు మా అందరికీ ఆదర్శం. కాబట్టి మేము కూడా ఇక ముందు మా చేతనంత వరకు ఈ అభివృద్ధిలో, అమరావతి అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు సాధ్యవంతరకు అవుతామని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రత్యేక హోదా సాధనలో వైఫల్యం చెందిందని ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ దశరథరామరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాతో పన్ను రాయితీ లభించకపోవడంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధన అంశంలో బీహార్ ముఖ్యమంత్రి అక్కడ ఎంపీలకున్న పౌరుషం ఇక్కడ సీఎం ఎంపీలలో కానరాకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఆల్ ఇండియా జై హింద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దశరథరామరెడ్డి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రధానమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో ఎన్డీఏ కూటమి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ధ్వజమెత్తారు. ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదా విషయంలో మాట్లాడుతూ అదేమీ సంజీవిని కాదని పేర్కొనడాన్ని తప్పుపట్టారు. ఈ దేశంలో 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఫలితాలు అనుభవిస్తున్నాయని గుర్తు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి భాగస్వాములు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు 3 మెడలు వంచైన హోదా సాధించాలనే లక్ష్యం కానరావటం లేదని అన్నారు. హోదా సాధనతోనే పరిశ్రమలు తరలి వస్తాయని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఎన్డీఏలో భాగస్వాములైన బీహార్ రాష్ట్ర అభివృద్ధి కోసం అక్కడ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని నిలదీస్తున్నారని అన్నారు. అక్కడ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుల పౌరుషం ఇక్కడ వాళ్లకు లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రజలను అసోపహతులను చేసేదిగా ఉంది, నిరాశాజనకంగా ఉంది.
ఈ మధ్య మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ పత్రికా విలేకరులు అడిగినటువంటి సమావేశంలో ఒక ప్రకటన చేయటం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, మీరు ప్రత్యేక హోదా అడుగుతూ ఉన్నారు, ప్రత్యేక హోదా అనేది చాలా తక్కువైంది, చిన్నది, అంతకు మించి నేను మోడీ గారిని ఒప్పించి తీసుకొస్తాను అన్నటువంటి మాట చెప్పారు. ఇది కేవలం ప్రత్యేక హోదా చిన్నదైనప్పుడు దాన్ని సాధించవచ్చు కదా, దానికంటే పెద్దది చేస్తారంటే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. అమ్మకు గాజులు చేయించలేనటువంటి వాడు పిన్నమ్మకు రవ్వల గాజులు చేయిస్తాడంటే నమ్మగలమా? అదేవిధంగా ఉంది మన నాయకుల యొక్క తీరు, వ్యవహారం. ఈనాడు ప్రత్యేక హోదా ఎందుకు అడుగుతున్నామంటే, దానివల్ల పరిశ్రమలు వస్తాయి, పన్ను రాయితీలు ఉంటాయి, ఊరూరా పరిశ్రమలు నెలకొల్పినట్లయితే కొన్ని వేల లక్షల పేద ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఉపాధి దొరకద్ది, యువత బాగుపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాం. కానీ అది అవసరం లేదు మనకు. అదేమన్నా సంజీవినా, దానికంటే పెద్దది అడుగుతాను, నేను ప్రాజెక్టులు తెస్తాను, ప్యాకేజ్ అడుగుతాను, ఈ మాటలన్నీ మాట్లాడటం మనం చూస్తూనే ఉన్నాం. కనీసం మనకు బీహార్ ప్రజలకు, బీహార్ ఎంపీలకు, బీహార్ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి చీపు, నెత్తురు, పౌరుషం, రోషం ఆంధ్ర ప్రజలకు లేకపోవటం చాలా దురదృష్టకరం, చింతించదగినటువంటి విషయం అని నేను తెలియజేస్తూ ఉన్నాను. మోడీ గారిని వాళ్ళు నిలదీసి అడిగారు, మాకు ప్రత్యేక హోదా ఇస్తావా లేకపోతే నీ ప్రభుత్వాన్ని కోల్చమంటావా అని. ఆ ధైర్యాన్ని మన వాళ్ళు ఎందుకు నోచుకోలేకపోతున్నారని నేను అడుగుతూ ఉన్నాను. మోడీ గారు చాలా మొండి పట్టుదలతో, మంకు పట్టుదలతో ఉన్నాడు. ఆయన నా ప్రభుత్వం కూలినా పర్వాలేదు కానీ నేను మీకు ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పినటువంటి విషయాన్ని మీకు ఉటంకిస్తూ ఉన్నాను నేను. మోడీ ప్రధానమంత్రి పదవినైనా వదులుకుంటాడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం కొత్తగా అడుగుతున్నామా మనం? కృష్ణా జలాలను ఒడిసి పట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత పేరం శివనాగేశ్వరరావు గౌడ్ పేర్కొన్నారు. మోడీ గవర్నమెంట్ లో భాగస్వాములైన ఇక్కడ ప్రభుత్వం రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల వ్యయాన్ని కేంద్రం భరించి నిర్మాణం చేపట్టే విధంగా ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఉభయ కృష్ణా జలాలకు సాగునీరు అందించే కృష్ణా నది జలాలను నిల్వ చేయవలసిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిన్న పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత పేరం శివనాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ, కృష్ణానది జలాలు ప్రకాశం బ్యారేజీ దాటి సముద్ర గర్భంలో వృధాగా కలిసిపోతున్నాయని గుర్తు చేశారు. ఉభయ కృష్ణా జలాలతో పాటు రాజధాని అమరావతి ప్రాంత వాసుల తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రకాశం బ్యారేజ్ ఎగువ దిగువన ఆనకట్లు, చెక్ డ్యాములు నిర్మించవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. తన వంతుగా ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని తన ఛాంబర్లో తమ పార్టీ అధినేత కేంద్ర మంత్రి అదువలతో కలిసి నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని వినతిపత్రం అందజేసినట్లుగా తెలియజేశారు. మోడీ ప్రభుత్వ సంకల్పంలో భాగమైన నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేసి నదుల జలాల సంరక్షణకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తగు విధమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. ఇప్పుడు 2 జిల్లాల మీద 1 కోటిపై జనాభా ఉన్నాం. పొరపాటున ఒక 2-3 సంవత్సరాలు కానీ నీరు రాకపోతే మాత్రం ప్రమాదంలో పడే పరిస్థితి ఉన్నది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి రాజధానిగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ 1 కోటి మంది జనాభా ఇంకో 1 కోటిపై జనాభా పెరిగే అవకాశం ఉంది. మరి అవుటర్ రింగ్ రోడ్లు అంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. నీటిని నిల్వ చేసే ప్రక్రియ మాత్రం చాలా అవసరం ఉంది. మీరు అంతస్తు బిల్డింగ్ కట్టుకోవాలన్నా నీళ్ళు కావాలి, మనం బతకాలన్నా నీళ్లు కావాలి, చివరికి సావుకైనా నీళ్లు కావాల్సింది. ఈ యొక్క ప్రణాళికపై పట్టుకొని నేను మరి గౌరవ ప్రధానమంత్రి గారికి ఆయన ఛాంబర్లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మా మంత్రి గారితో, కేంద్ర మంత్రి గారికి చెప్తే ఒక లెటర్ శ్రీపాద నాయక్ స్టేట్ పవర్ ఇచ్చారు. ఆయన కూడా పంపించారు దీనికి. ఇంకొకటి జలశక్తి అని చెప్పి అది కూడా చెప్పి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే భరాయించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు భరాయించాలంటే గతంలో ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు అప్పు చేసింది, సుమారు 14 లక్షల కోట్ల పైచులకు అప్పు చేశారు. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందంటే పరిశ్రమ సరైన పద్ధతిలో లేవు, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు లేవు.
చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మన పిల్లలు కూడా. చదువుకొని ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే దీన్ని తగు నిర్ణయం తీసుకొని ఒక ప్యాకేజీ సిస్టమ్ మాట్లాడుకోవడం, లేకపోతే కేంద్రం మొత్తం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఉంది, ఇండియాలో ఎల్లిసేటువంటి భాగస్వామ్య పార్టీ, నదుల అనుసంధానం అనేది ఒక పద్ధతి, ప్రణాళిక అనేది వాళ్ళ యొక్క ముఖ్య భూమికలో ఉన్నది, ప్రణాళికలో వాళ్ళ పార్టీలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే, ఈరోజు 14 లక్షల కోట్లు అప్పు చేసాం, ఇంకా అప్పు చేయాలంటే కష్టం. అందువల్ల మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కోరుకునేది ఏంటంటే, ఇవాళ 175 స్థానాల్లో ఉన్నటువంటి మీరు 166 చిల్లర దాకా ఉన్నారు. ఏకగ్రీవ తీర్మానం చేసి మాకు ఈ ప్రాజెక్ట్ అవసరం అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తే తప్పకుండా వాళ్ళు ఈ ప్రాజెక్టుని నిర్మాణం చేసే దశలో యుద్ధప్రతిపై జరగాలని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. కౌలు రైతులకు క్రాఫ్ట్ కల్టివేటర్ రైట్స్ కార్డు పంపిణీ, పీఎం కిసాన్ యోజన వెరిఫికేషన్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలంటే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరని ఆమె చెప్పారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అనుబంధ రంగాల శాఖల ప్రగతిపై జిల్లా కలెక్టర్ జి సృజన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కౌలు రైతులకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలంటే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరి అని అన్నారు. పంట నమోదు చేసుకునే అవకాశం గుర్తింపు కార్డు వల్ల ఉంటుందని, దీని ఆధారంగానే ప్రభుత్వం పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ వంటి పథకాలను రైతులకు అందించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని అన్నారు. సిసిఆర్సి కార్డు ద్వారా కౌలు రైతుల పంటల బీమా పథకంలో నమోదు చేసుకునే వీలుందని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సిసిఆర్సి కార్డుల పంపిణీ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 16 మండలాల్లో 311 గ్రామాల్లో 55,560 కార్డుల పంపిణీ చేయవలసి ఉండగా ఇప్పటి వరకు 12,380కి పైగా కార్డులు పంపిణీ చేసినట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా త్వరితగతిన 100% కార్డుల పంపిణీ పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అధికారిక వ్యవహారాల కుటుంబ సభ్యుల జోక్యం వద్దని మంత్రులకు సూచించిన సీఎం చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వెల్లడి. సచివాలయం 2వ బ్లాక్ లో తన పేషీని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉన్నత విద్యామండలి అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.